అమెరికా పర్యటన సందర్భంగా అనేక మంది యుఎస్ కాంగ్రెస్ సభ్యులతో సమావేశమయ్యారు రాహుల్ గాంధీ. వీరిలో భారత్ వ్యతిరేకిగా పేరు తెచ్చుకున్న ఇల్హాన్ ఒమర్ కూడా ఉన్నారు. ఈమె పాకిస్తాన్ అనుకూలరన్న విషయం జగమెరిగిన సత్యం. భారత్ వ్యతిరేకులతో రాహుల్ గాంధీ భేటీ కావాల్సిన అవసరం ఏమొచ్చిందని కమలం పార్టీ నాయకులు ప్రశ్నించారు. తాజా అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ అనేక సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారారు. వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. అంతేకాదు భారత్ వ్యతిరేకులుగా అన్పాపులర్ అయిన అనేక మంది ప్రముఖులతో కూడా రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ పేరు తెరమీదకొచ్చింది. ఇల్హాన్ ఒమర్ ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు. మిన్నెసోటా నుంచి అమెరికా కాంగ్రెస్ కు ఆమె ఎన్నికయ్యారు. అంతేకాదు ఆమె పాకిస్తాన్ అనుకూలురాలన్నది జగమెరిగిన సత్యం. ఇల్హాన్ ఒమర్ కరుడగట్టిన భారత్ వ్యతిరేకి. అమెరికా పార్లమెంట్ సమావేశాల్లో అనేక సార్లు భారత్కు వ్యతిరేకంగా ఆమె గళం విప్పారు. లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా భారత్పై ఆమె విషం చిమ్మారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. అంతేకాదు 2019లో జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర హోదా కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినప్పుడు అందుకు వ్యతిరేకంగా ఇల్హాన్ ఒమర్ గలం విప్పారు. ఇదొక్కటే కాదు, దాదాపు 2 ఏళ్ల కిందట ఖలిస్తానీ ఉద్యమ నేత అమృత్ పాల్ సింగ్ కోసం అప్పటి పంజాబ్ ప్రభుత్వం వేట మొదలుపెట్టినప్పుడు కూడా ఖలిస్తానీ ఉద్యమానికి అనుకూలంగా ఆమె వ్యవహరించారు. పంజాబ్లో మానవ హక్కులు మంటగలిశాయని ఆమె మండిపడ్డారు. प्रतिपक्ष बने हैं जिन्होंने किसी घोषित भारत विरोधी सांसद के साथ मुलाकात करके अपने मधुर मनोभावों की अभिव्यक्ति 2023లో అమెరికా కాంగ్రెస్ ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించినప్పుడు ఆ సమావేశాన్ని ఇల్హాన్ ఒమర్ బహిష్కరించారు. తన ప్రసంగాల్లో భారతదేశం గురించి ఆమె తరచూ ప్రస్తావిస్తుంటారు. భారతదేశంలో అల్పసంఖ్యాక వర్గాల మతపరమైన హక్కులను నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆమె గతంలో ఆరోపించారు. కాగా కరుడగట్టిన భారత వ్యతిరేకి అయిన ఇల్హాన్ ఒమర్తో రాహుల్ గాంధీ భేటీ కావడం భారతదేశంలో దుమారం రేపింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా వ్యవహరించాల్సిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో రాహుల్ గాంధీ అనేక సార్లు విదేశాలకు పర్యటనలకు వెళ్లారు. గతంలోనూ భారతదేశ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన చరిత్ర రాహుల్కు ఉందన్నారు బీజేపీ నాయకులు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ అనే కాదు, విదేశాలకు ఏ నాయకుడు వెళ్లినా సొంత దేశం ఔన్నత్యాన్ని కాపాడేలా ప్రవర్తించాలి. అందుకు తగ్గట్టు ఆచితూచి మాట్లాడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏమైనా రాహుల్ గాంధీ తాజా అమెరికా పర్యటన అత్యంత వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో స్వదేశంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలపై ఎన్నైనా విమర్శలు చేయొచ్చు. అయితే విదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఆచితూచి మాట్లాడాలంటుంటారు రాజకీయ పండితులు. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.